క్రికెటర్ స్మృతి మందాన పెళ్లి రద్దయింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. కానీ కొంతమంది ఏమో పెళ్లి వాయిదా కాదు, కంప్లీట్గా రద్దయిపోయింది అనేది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే పలాష్ ముచ్చల్ స్మృతి మందానను మోసం చేశారంటూ పోస్టులు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పలాష్ ముచ్చల్కి సంబంధించిన ఒక చాటింగ్ లీక్ అయిందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇన్స్టా నుంచి అటు స్మృతి మందాన తనకు సంబంధించిన ఎంగేజ్మెంట్ ఇతరత్ర ఫోటోలు అన్నీ కూడా డిలీట్ చేసేసింది. పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేసింది స్మృతి మందాన. అండ్ తన సహచరులు క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో తన సహచరంగా ఉన్నటువంటి క్రికెటర్స్ అందరూ కూడా ప్రెసెంట్ వాళ్ళు కూడా స్మృతి మందాన అండ్ ముచ్చల్కి సంబంధించినటువంటి వెడ్డింగ్ కానివ్వండి లేకపోతే ఎంగేజ్మెంట్ ఫొటోస్ అన్నిటిని కూడా డిలీట్ చేసేసారు. ఇప్పటికే స్మృతి మందాన తండ్రి హాస్పిటల్లో ఒక అనారోగ్య కారణంగా ఆయన చికిత్స పొందుతున్నారనే చర్చ జరిగింది. పెళ్లి రద్దయిందా లేదా వాయిదా పడిందా అనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు. అసలు ముచ్చల్ ఏం చేశాడు, ఎవరితో చాటింగ్ చేశాడు, ఎందుకు ఆయనకి ఇప్పుడు ఈ వెడ్డింగ్ క్యాన్సిల్ అయిందని దానిపైన ఇప్పుడు రకరకాల ఊహాగానాలు రకరకాల చర్చలు జోరందుకున్నాయి. ప్రజెంట్ ఎంగేజ్మెంట్ జరిగింది నవంబర్ 20, 2025 గురువారం రోజున నిశ్చితార్థమైంది స్మృతి మందానతో తన సహచరుడైనటువంటి కొంత ముచ్చల్తో. తన ప్రేమ పెళ్లిదంతా కూడా లవ్ మ్యారేజ్, వెడ్డింగ్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్న క్రమంలోనే మ్యాచెస్ జరిగాయి. మ్యాచెస్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది స్మృతి మందాన. టీమిండియా కప్పు గెలిచింది. ఆ తర్వాత గ్రౌండ్లోనే ఒక ప్రపోజల్ వీడియో కూడా వైరల్గా మారింది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్, ఆ తర్వాత వెడ్డింగ్. నవంబర్ 20న వారిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ జరిగింది. పలాష్ ముచ్చల్ భారత మహిళా జట్టు ప్రపంచ కప్ గెలిచినటువంటి స్మృతి మందాన మధ్య ఇప్పుడు సర్ప్రైజింగ్గా 2025 నవంబర్ 21, 2025 రోజున వారిద్దరు ఒక వీడియోని షేర్ చేసుకున్నారట. ఆ పెళ్లికి సంబంధించిన వీడియోని షేర్ చేసుకున్నారు. స్మృతి మందాన పలాష్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న 20 రోజు ఎంగేజ్మెంట్, 21 రోజున ఒక సర్ప్రైజింగ్ వీడియో, 23rd వెడ్డింగ్. ఈరోజు 25 పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఈరోజు 25 పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఎక్కడ కూడా ఫొటోస్ లేవు. ఆ వీడియో ఇదే. వాళ్ళిద్దరూ 23rd స్టేడియంలో కళ్ళకి గంతలు కట్టి ముచ్చల్ స్మృతి మందానని గ్రౌండ్కి తీసుకొచ్చి తనకి ప్రపోజ్ చేస్తున్నటువంటి ఆ ప్రపోజల్ వీడియో ఇదే. వాళ్ళు ఈ వీడియోనే ఇప్పుడు షేర్ చేసుకున్నారు. అప్పుడు ముచ్చల్ అండ్ స్మృతి మందాన షేర్ చేసుకున్న వీడియో ఇదే. 21st రోజు ఈ వీడియోని షేర్ చేసుకున్నారు. 20 రోజు ఎంగేజ్మెంట్ అయిపోయింది. 23rd పెళ్ళి అయింది. అయితే స్మృతి మందాన తండ్రి అదే రోజున శ్రీనివాస్ మందానకి గుండెపోటు వచ్చిందట. గుండెపోటు రావడంతో ఈ పెళ్లి వేడుకను వాయిదా వేశారు. పెళ్లి వేడుకను గ్రాండ్గా అంత పెద్ద లావిష్గా లేకుండా గ్రాండ్గా చేయకుండా వాయిదా వేసుకున్నారు. తండ్రికి గుండెపోటు వచ్చిన కొద్దిసేపటికే పలాష్ ముచ్చల్కి కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందట. ఎసిడిటీ కారణంగా అస్వస్థతకు ఆయన గురయ్యాడట అటు కాబోయే భర్త ముచ్చల్ కూడా. వెంటనే ముందు జాగ్రత్తగా ఆయనకు కూడా ఆసుపత్రి తరలించారు. అయితే కొద్దిసేపటికి ఆయన డిశ్చార్జ్ అయిపోయాడు. అయితే ప్రస్తుతం స్మృతి మందాన కుటుంబం పరిస్థితి తండ్రి ఆరోగ్యంపై కూడా దృష్టి సారించింది. ఆయన ఆరోగ్యంపై మెరుగైన తర్వాత వివాహం తేదీని త్వరలో ప్రకటిస్తామని సమాచారం ఉంది. అయితే ఆ వివాహం జరగలేదు. 23rd వెడ్డింగ్ జరగాల్సి ఉంది. యాక్చువల్గా 20 రోజు ఎంగేజ్మెంట్ అయింది. 21st రోజున ఒక వీడియో రిలీజ్ చేశారు. 23rd వెడ్డింగ్ జరగాల్సి ఉన్నటువంటి రోజున తండ్రికి గుండెపోటు రావడంతో ఆ ఫాదర్ని వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. అటు కాబోయే భర్త ముచ్చల్కి కూడా కొంత అసిడిటీ కారణంగా ఇన్ఫెక్షన్ రావడంతో ఆయన కూడా ముందస్తు జాగ్రత్తలో భాగంగా హాస్పిటల్కి తరలించారు. దీంతో వెడ్డింగ్ వాయిదా పడినట్టు అయింది. కానీ ఇప్పుడు వాయిదా పడలేదు, ఏకంగా పెళ్ళే రద్దయిపోయింది అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే మీకు ఒకసారి మళ్ళీ స్మృతి మందానకు సంబంధించి ఇన్స్టా పేజ్ని చూపించే ప్రయత్నం చేస్తా. ఆ పేజ్లో పీసీఆర్ ఒకసారి చూపించండి. స్మృతి మందాన ఇన్స్టాగ్రామ్లో తన వెడ్డింగ్కి సంబంధించి ఫొటోస్ అన్ని డిలీట్ అయిపోయాయి. వెడ్డింగ్ ఫొటోస్ ఏవి కూడా లేవు. వెడ్డింగ్ సంబంధించి వెడ్డింగ్ కాదు ఎంగేజ్మెంట్ సంబంధించి కంప్లీట్ ఫొటోస్ డిలీట్ అయిపోయి ఎక్కడ కూడా ఎంగేజ్మెంట్ ఫొటోస్ లేవు. తన ఇన్స్టాగ్రామ్లో లేవు, తన ఫ్రెండ్స్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో లేవు, ఎక్కడ కూడా కనిపించకుండా పోయాయి. ఆయనకు సంబంధించి ఒక చాటింగ్ లీక్ అయిందట. ఆ చాటింగ్ విజువల్ కూడా మీకు చూపిస్తాను. సోషల్ మీడియా ఏం జరుగుతుంది ఇప్పుడు అనేది. ఆ చాటింగ్ ఇక్కడ చూడండి. ఎవరో కొరియోగ్రాఫర్తో తను ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నట్టుగా, స్మృతి మందానని మోసం చేసినట్టుగా. ఇది ముచ్చల్ పలాష్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ చాటింగ్ సంబంధించి వాట్సాప్ చాటింగ్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ కొన్ని ఫస్ట్ మనం ఫోటో చదివే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఫోటోలో ఏముందనేది. ఓ నైస్. లెట్స్ గో టు మ్యారియోట్ టు స్విమ్ నెక్స్ట్ వీక్ వెన్ ఎవర్ యు ఆర్ దేర్.
సో యూఆర్ డేటింగ్ నా అని చెప్పి ఒక కామెంట్. దట్ డస్ నాట్ మీన్ వీ కెన్ గో ఫర్ స్విమ్ సంథింగ్ ఏదో మెసేజ్ ఉంది. తర్వాత లిటరల్లీ ఇంకా చాలా అబ్యూజివ్ వర్డ్స్, సక్స్ అని, లేకపోతే వి మీట్ వన్స్ ఇన్ 3 to 5 months అని, అంటే ఒక అమ్మాయిని ఎవరినో మోసం చేశాడని, ఆయనతో పాటుగా డేటింగ్లో ఉన్నట్టుగా తనకు సంబంధించి కొన్ని వీడియోలు, చాటింగ్స్ లీక్ అవడంతోనే స్మృతి మందాన తనని మోసం చేశాడు ముచ్చలని భావించి తనని పక్కన పెట్టేసినట్టుగా, సో వాయిదా కాదు రద్దయిపోయినట్టుగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ ప్రచారం జోరందుకుంది. సో ముచ్చల్ వేరే ఒక అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉండడం ఇటు స్మృతి మందానకు నచ్చలేదు. స్మృతి మందాన ఆయన నిజంగా ప్రేమించి ఈ వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ ముచ్చల్ మాత్రం స్మృతి మందానను మోసం చేసినట్టుగానే కనబడుతోంది చాటింగ్ ద్వారా. సో వేరే ఒక అమ్మాయితో చాట్ చేయడం, వేరే ఒక అమ్మాయితో డేటింగ్లో ఉండడం, వేరే ఒక అమ్మాయితో కలిసినటువంటి ఫోటోలు, వీడియోలు వైరల్గా మారడంతో ఆ అమ్మాయికి చిక్కడంతో, దానికి తోడు అదే రోజున ఆ అమ్మాయికి తెలిసింది ఆ తండ్రికి గుండెపోటు రావడం, అసిడిటీ ఇన్ఫెక్షన్ కారణంగా ముచ్చల్కి కూడా ఆ సమయంలో, అంటే ఎంత చూడండి 23rd రోజే వివాహం జరగాల్సి ఉంది, అదే రోజు తండ్రికి ఈ విషయం గుండెపోటు రావడం, అదే రోజు కాబోయే భర్త ముచ్చల్కి ఇన్ఫెక్షన్ రావడం, ఆ తర్వాత అదే రోజు ఈ చాటింగ్స్ బయటపడడం. సో నిజంగా ఒక రకంగా ఆ సిచ్యువేషన్లో స్మృతి మందాన ఈ చాటింగ్స్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూసి షాక్ గురై ఉంటుంది. సో దీంతో ముచ్చల్తో వివాహాన్ని రద్దు చేసుకుంది అనే రకంగా ప్రచారం జోరందుకుంది. ఏదేమైనా ఒక స్టార్ క్రికెటర్ సెలబ్రిటీగా ఉంది కాబట్టి తన విషయంలో ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడై కూస్తున్న మాటలు పెద్ద ఎత్తున జోరందుకు ఉన్నాయి. సో తన వివాహం వెడ్డింగ్ క్యాన్సిల్ అయిందా లేదనంటే అది కొంత పోస్ట్పోన్ అయిందా అనేది మాత్రం ఇంకా అఫీషియల్ ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే లేదు. బట్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలు చూసినా, తనకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూసినా ఎక్కడ కూడా ఆ ఎంగేజ్మెంట్ తాలూకా ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ కనిపించకుండా డిలీట్ చేసింది స్మృతి మందాన.